నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎటువంటి పరిహారాల్ని పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లుపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది? ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ఒక రోజు ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏమి ఉండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి ఏడార్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాల సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడ ఏమైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఇది దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2020 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, మిథున రాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా అమ్మ. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాశిలో ప్రవేశించడం, అలాగే తృతీయంలో మనకి కేతు, భాగ్యంలో రాహు,
అంటే రాహుకేతుల పొజిషన్ కూడా చాలా బాగుందండి. ఉమ్, సో శని కూడా భాగ్యం నుంచి దశమంలోకి మారాడు. భాగ్యంలో ఉన్నంతసేపు ఏంటంటే స్వస్థానం అయింది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు దశమానం ఏంటంటే కేంద్ర స్థానం అయింది, కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. శని యొక్క ఫలితాలు ఇచ్చేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి గురువు కూడా కొంచెం మీడియంగా ఉన్నట్టు మనం అనుకోవాలి ఖచ్చితంగా. సో కొంచెం బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, అవసరానికి డబ్బులు అంటే సమకూరకపోవడం. 10th ప్లస్ శని ఉద్యోగరీత్యా ఉండే వాళ్ళకి బాగానే అంటే ఉంటుంది. సాధారణంగా శని 10th హౌస్లో మనం మామూలుగా జాతకంలో తీసుకున్న లగ్నం నుంచి శని దశమ స్థానంలో ఉంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాయండి. సడన్గా అప్ అవ్వడం, మళ్ళీ డౌన్గా పడిపోవడం, అలా చాలా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయి. అలాగే సేమ్ లగ్నం నుంచి 10th హౌస్ ఎలా తీసుకున్నామో జాతకరీత్యా, అలాగే ఇప్పుడు గోచారీత్యా కూడా మిథున రాశి వాడి 10th హౌస్లో ఉన్నాడు శని. సో అప్స్ అండ్ డౌన్స్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారస్తులు అనుకోండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోవాలి. ఏం పర్వాలేదని చెప్పి చాలా లక్షల సా సరుకు తెచ్చేసారనుకోండి, అంతా ఉండిపోతుంది, సేల్ అవ్వదు, అంతా ఎక్స్పైరీ అయిపోతుంది, సగం రేటుకే అమ్మేయాలి, ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. అలా మరి ఏ విషయమైనా సరే, డబ్బు విషయం కానీ, ఇప్పుడు ఎవరో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు అనుకోకుండా 1,00,000 2 లక్షలు ఇవ్వచ్చు, ₹1,00,00,000 ఇచ్చారు కూడా 50 లక్షలు, అది వెనక రాకపోతే వాడు పారిపోతే. సో ఏదైనా సరే ప్లాన్ అనేది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి మీరు అనుకునే దాంట్లో 25% ఇంప్లిమెంట్ చేయాలి. చూస్తూ ఉండాలి, నష్టమేం లేదు. అంతేగాని 100% ఒకటేసారి ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అది నష్టం చేకూరేందుకు అవకాశాలు ఎక్కువగా అన్నమాట. ఉమ్, కాబట్టి శని అప్స్ అండ్ డౌన్స్ ఇస్తాడు కాబట్టి దశమ స్థానం ముఖ్యంగా అప్స్ అండ్ డౌన్స్ ఇస్తాడు, మిగతా ఎక్కడ కూడా అంత ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో అప్స్ అండ్ డౌన్స్ కన్నా కూడా గురుబలం తక్కువగా ఉంది. గురువు ధనకారకుడు, గురువు దైవబలాన్ని కారకుడు, గురువు జ్ఞానకారకుడు. అంటే ఏం జరుగుతోంది, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని మనం ఆలోచించే లోపల మనకి దాట పెట్టేస్తాడనమాట. అది ఆలోచించకుండా చేయనిస్తాడు. ఏది మనం చేస్తున్నాం అదే కరెక్ట్గా భావించేలా చేస్తాడనమాట. గురువు ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి. అదే గురువు చాలా బాగున్నాడు అనుకోండి, మనం వేసే ఏ ప్లాన్ అయినా సక్సెస్ అవుతుంది, మనం చేసే ఏ పని అయినా కూడా రెండోసారి మళ్ళీ చెక్ చేయక్కర్లేదు, కరెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటే అది జ్ఞానానికి, ఆలోచనకి, అది కాకుండా ధనానికి కూడా కారకుడు గురువే అయ్యాడు కాబట్టి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, మెయిన్ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అండి. ఉమ్. ఇంకేం అక్కల గుర్తుపెట్టుకోండి, శ్రమ వేస్ట్ అయినా నష్టం లేదు, కాలం వేస్ట్ అయినా అంత నష్టం లేదు. ధనం నష్టపోతేనే ఎవరైనా సరే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ధనానికి మెయిన్ కారకుడు గురువు కాబట్టి బాగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. సో వీళ్ళకి ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది మరి? ఉద్యోగస్తులకి అదే అన్నా కానీ 10th హౌస్లో place ఇప్పుడు లో మనకి శని శని ఉన్నాడు ఉన్నాడు. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అనుకోకుండా మారాలనుకుంటారు, మారితే కనుక ఏమవుతుందో అని అనుకుంటారు. సో అలాంటి అన్నీ కూడా సంసిగ్ధంగా ఉంటుంది. అంటే అవకాశాలు అయితే వస్తాయి కానీ తీసుకునే అవకాశం నిర్ణయం అనేది నిర్ణయం అనేది కరెక్ట్గా ఖచ్చితంగా ఉండదు. అందుకే ఏంటంటే ఈ సంవత్సరం కామ్గా ఉండిపోవడం ఉత్తమం. ఈ ఏడాది ఏం ఉద్యోగ మార్పు లేకుండా కామ్గా ఉండిపోతే నెక్స్ట్ ఏడాది మనకి గురుబలం వస్తుంది కాబట్టి అప్పుడు మారండి, సరిపోతుంది. సో ప్రస్తుతం అంటే ఈ ఏడాది ఏముందో, ప్రస్తుతం వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఫారెన్ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఏడాది కామ్గా ఉందాం. ఎందుకంటే మనకి గురుబలం అంత లేదు, శని మిశ్రమంగా ఉన్నాడు. ఈ ఒక్క ఏడాది గడిపేసాం కూడా నెక్స్ట్ ఏడాది గురుబలం వస్తుంది. సో అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. మనం చేసే పని అన్నింటి కూడా తప్పకుండా గురువు సహకరిస్తాడు. ఖచ్చితంగా మనకు అన్ని పనులు కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఉద్యోగస్తులు మాట కొంచెం మిశ్రమంగా ఉండి ఎలా ఉన్నారో అలా ఉండడం బెస్ట్. కొత్త జాబ్కి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఓవరాల్గా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? ఆరోగ్యపరంగా ఏం ప్రాబ్లం లేదండి. ఆరోగ్య విషయంలో మటుకు శని అక్కడ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం, ఆయుష్ రెండు కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు, గృహిణులు, చిన్నపిల్లలందరూ కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి ఈ గ్రహాల శాంతి కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఏ ఏ గ్రహాలకి శాంతి చేయాల్సిన అంటే శనికైతే అవసరం లేదండి, కానీ గురువు మటుకు రాశిలో ఉండి మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సర కాలం అది ఫిక్స్డ్గా పెట్టుకోండి. ఎందుకంటే ఉపవాసంతో చాలా పనులు జరుగుతాయి. ఎందుకంటే ఏ మనిషి చిన్న పాపాయి పుట్టినా కూడా పాల కోసం, పెద్ద ఏజ్డ్ వాడైనా సరే టిఫినో బోయినో ఏదో ఒకటి తినడం కోసమే, తింటేనే బతకగలరు, అది పరిస్థితి. అలాంటిది మనకి ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ రోజు కనుక మనం ఉపవాసం ఉండే కనుక ఖచ్చితంగా అయ్యో అనవసరంగా నా గురించి ఉపవాసం ఉన్నాడు, నేనేం బ్యాడ్ చేయకూడదు, మనం ఏదైనా అతనికి పనులు జరిగేది డిలే చేయకూడదు, పోన్లే అని ఆ గ్రహం అనుకుంది అనుకోండి, చాలా మనకి మంచి జరిగినట్టే. వారంలో ఒక్కరోజే అది మన డైట్కి హెల్ప్ అవుతుంది, అటు ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది. ముందుగా మన గ్రహం ఏదైతే ఉందో అది శాంతిస్తుంది. సో గురుబలం లేదు కాబట్టి ప్రస్తుతం గురుబలంతో మనం ఎన్నో పనులు జరగాలి, దైవబలంతో ఎన్నో పనులు జరగాలి. కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే 50, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం చేయక్కర్లేదు. షుగర్ పేషెంట్స్, జ్ఞాన పేషెంట్స్ ఎవరు అసలు ఉపవాసం చేయక్కర్లేదు. వాళ్ళు అసలు ఏం చేయక్కర్లేదు. వాళ్ళు చేసినా ఫలిస్తుందని ఆల్రెడీ అనక్కర్లేదు. బాధపడుతూ ఉన్నారు అన్నారు కాబట్టి ఆల్రెడీ అనారోగ్యం వాళ్ళు అసలు చేయక్కర్లేదు. వాళ్ళకి జస్ట్ దండం పెట్టుకుంటే చాలు. కాబట్టి మిగతా ఏజ్ అందరూ హెల్తీగా ఉన్నవాళ్ళు, బాగున్న వాళ్ళు మటు ఖచ్చితంగా రైస్ ఐటెం తినకూడదు. ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తాగొచ్చు, లేదు ఇంకా కొంచెం ఆకలిస్తే టిఫిన్ దాకా తినచ్చు, అంతే. రైస్ ఐటెం తినకుండా చూడండి. మీ పని అయ్యేదాకా చూడండి, మీ పని అయిన తర్వాత మానేయండి, నష్టమే ఉంది.
పెద్ద ఉద్యోగం రావట్లేదు అప్పటిదాకా చేయండి, పెళ్ళి అవ్వట్లేదు చేయండి, సంతానం కనీసం ఆ పనులు జరిగేదాకైనా చేయండి. చేస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి వారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అర్చన కానీ అభిషేకం కానీ ఎప్పుడైనా చేయిస్తే మంచిది. అలాగే ఇంకా బలం తక్కువగా ఉందంటే ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానిస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు 2025 ఆంగ్ల సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.